నమస్తే, నేను మీ కేఎస్ నాయుడు. కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఆంధ్ర రాష్ట్రంలో అందరూ మాట్లాడుకుంటున్న విషయం ఏంటంటే అప్పుల కుంపటి పెరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి 6-7 లక్షల రూపాయలు 6-7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తే 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు 6 నెలలు 7 నెలలలోనే దాదాపు 1,10,000 కోట్లు అప్పు చేశాడు. ఇది ఎంత దూరం వెళ్తుంది అంటే జగన్మోహన్ రెడ్డికి మించి అప్పులు చేస్తాడా, జగన్మోహన్ రెడ్డి కన్నా తక్కువ అప్పులు చేస్తాడా? అసలు ఈ 6-7 నెలల్లో ఏ నెలలో ఎంతెంత తెచ్చిండు అన్నది ట్రెండింగ్ న్యూస్గా తయారైంది. అవి ఏంటనేది ఒక్కసారి చెప్తా చూడండి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జూన్లో ఏర్పాటైంది. కూటమి ప్రభుత్వం జూన్ 2024లో ఏర్పాటైంది. ఆ టైంలో 6,000 కోట్ల రూపాయలు జూన్ నెలలో 6,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చింది. తర్వాత జూలై 24కి 10,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చింది. జూన్లో 6,000, జూలైలో 10,000 కోట్లు, ఆగస్టులో మళ్ళీ 3,000 కోట్ల రూపాయలు తెచ్చింది. తర్వాత సెప్టెంబర్లో 4,000 కోట్ల రూపాయలు మళ్ళీ అప్పు తెచ్చింది. అక్టోబర్లో 6,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చింది. తర్వాత నవంబర్లో 4,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చింది. తర్వాత డిసెంబర్లో 9,237 కోట్లు. డిసెంబర్లో అంటే డిసెంబర్ 24లో 9,237 కోట్లు అప్పు తెచ్చింది. సో ఇవి కాక ప్రభుత్వ గ్యారంటీతో తెచ్చినటువంటి అప్పులు, బ్యాంకుల నుంచి కానీ పౌర సరఫరా సంస్థల యొక్క పేర్లతో కానీ తెచ్చినటువంటి అప్పులు జూన్లో వచ్చేసి 2,000 కోట్లు. అంటే జూన్ నెలాఖరున జూన్ 28వ తారీఖున 2,000 కోట్ల రూపాయలు తెచ్చింది. తర్వాత జూలై 19వ తారీఖున 3,200 కోట్ల రూపాయలు తెచ్చింది. తర్వాత మార్క్ఫెడ్ ఎన్సిడిసి ద్వారా డిసెంబర్లో 1,000 కోట్ల రూపాయలు, అంటే ఈ నెలలో. ఇది మొత్తం మీద కూటమి ప్రభుత్వం తెచ్చినటువంటి అప్పులు. అయితే ఇందులో ఉన్నటువంటి తెచ్చినటువంటి అప్పుల్లో మేజర్ ఆఫ్ షేర్ వచ్చేసి నాకు తెలిసి బాబు గారు ఎక్కువ అమరావతి మీద ఫోకస్ చేస్తున్నాడు అన్నది వాస్తవం. ఎందుకంటే అమరావతిని 5 సంవత్సరాల్లో డెవలప్ చేయాలి, దానికి ఒక రూపురేఖలు తీసుకురావాలి అనే ఒక సంకల్పంతో అయితే ఉన్నాడు. ఆ సంకల్పానికి బలం చేకూరే విధంగానే ఎక్కువ ఫోకస్ అంతా కూడా అమరావతిలో పెడతాం. సో ఇది మంచి ఆలోచనే, కానీ అలా అని చెప్పేసి ఒక్క ప్రాంతం మీదనే కేంద్రీకృతం అయితే కనుక రానున్న రోజుల్లో చాలా సమస్యలు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. సో చూడాలి ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ.